నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు పనితీరును ప్రధాని మోడీ ప్రశంసించటం గర్వకారణమన్న మంత్రి పార్థసారథి. రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 గా ఎదుగుతుందన్న నమ్మకం మోడీ కల్పించారని వెల్లడి. సీఎం చంద్రబాబు విధానాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత టీడీపీ పాలనలో నిర్మించలేనిది ఇప్పుడు ఎలా నిర్మిస్తారంటూ సూటి ప్రశ్న. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు. అమరావతిపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోడీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రం నంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. సీఎం పనితీరు, దూరదృష్టిని ప్రధాని 66 ప్రశంసించారు. రాష్ట్ర యువత కలలను అమరావతి నిజం చేస్తుందని ఆయన చెప్పారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. గత పాలకులు అమరావతిలో విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోగలమనే నమ్మకం కలుగుతుంది. సీఎం నాయకత్వంలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు సాధ్యమే. ప్రతి ఇంటా వ్యాపారవేత్తలను తయారు చేయాలనేదే సీఎం ఆలోచన. అందుకనుగుణంగా అందరం కలిసి పనిచేస్తామని పార్థసారథి తెలిపారు. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం చాలా గొప్పగా, గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతం అవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎంతోమంది ఈ అమరావతి మీద విషయం చెమ్ముతూ ఈ అమరావతి గురించి కీడు తలుస్తూ దీన్ని శ్మశానంగా పోల్చిన అవివేకులు, స్వార్థపరులు, అప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలియదు, కానీ ఆ భగవంతుడు ఏమైనా క్షమిస్తారేమో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను నిన్నటి రోజున ప్రజలందరూ కూడా వాలంటీర్గా, ఎందుకంటే స్వయంగా నేను బాపట్ల, ఏలూరు జిల్లాల్లో నేను చూశాను. నేను వాహనాలు సరిపోక కొన్ని వేల మంది గ్రామాల్లోనే మిగిలిపోవటమే కాకుండా ఆ బస్సుల్లో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, అంగన్వాడీ ఎవరైతే రావాలనుకున్నారో వారందరికీ ప్లేస్ లేకోకుండా చేసి మేము వెళ్ళాలి మా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకోకుండా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారని చెప్పేసి నేను మనవి చేస్తామన్నాను. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు, ఇప్పుడు 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జిమ్ముకులను ప్రజలు అర్థం చేసుకోవాలని, గతంలో ప్రధాని మోడీ మట్టి, నీరు తీసుకొచ్చి తమ ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా? మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా? మోడీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి అసలు సశేషం ఉండదు, పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందుకు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఉద్ఘాటించారు. ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం నీట్ 2025 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, అధికారులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ 2025 పై విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం సెంటర్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ లక్ష్మీషా సూచనలు చేశారు. జిల్లాలో 13,625 మంది అభ్యర్థులకు 28 కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అర్హత కలిగిన పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకొని చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారులు అడిగిన వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, డిప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు ఇలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఏర్పాట్లు, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్ హాజరు, కంట్రోల్ రూమ్ విధులు, సీటింగ్ అరేంజ్మెంట్, వీడియోగ్రఫీ, సీల్డ్ కవర్స్, నివేదికలు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ నిర్వహణ తదితరులపై శిక్షణ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శిక్షణ అధికారులు ఆదిశేషు శర్మ, వెంకటేశ్వరరావు, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
అమరావతి రాజధాని రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలకు అర్థమైందని, అందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వెలగపూడిలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు భారీగా ప్రజలు తరలిరావడమే నిదర్శనమన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ ఎం హోటల్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు టిఫిన్ బండి, ప్లాట్ఫారం, రిక్షా పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అమరావతి ఆంధ్రుల చిరకాల కోరిక అని చెప్పారు. రాజధాని నిర్మాణం అయితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్తుందన్నారు. వెలగపూడిలో జరిగిన ప్రధాని సభతో పూర్వ వైభవం వచ్చిందన్నారు. అమరావతి పనులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చూసేందుకు పెద్ద ప్రజానీకం తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారని తెలిపారు. కార్యక్రమంలో జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. నిన్నటి కార్యక్రమం అందరం చూసాం. ఉదయం నుంచి ప్రజలు కేరింతలతో ఆ సభకి రావడం, మోడీ గారి సభకి రావటం, మోడీ గారు వీళ్ళందరినీ చూసి మనకిచ్చిన వరాలే కాకుండా రానున్న రోజుల్లో ఈ రాజధాని భారం నేను కూడా నా భుజానికి ఎత్తుకుంటానని చెప్పడం, అంతేకాకుండా మరో కార్యక్రమం కూడా అది తొందరలో విశాఖపట్నం నగరానికి వస్తానని చెప్పడం, ఏమేమి కావాలో అవన్నీ కూడా డిపిఆర్ ఇస్తే దాన్ని అన్నింటినీ కూడా ఏ విధంగా సమర్థవంతంగా పూర్తి చేయాలో కేంద్రం, రాష్ట్రం కలిపి ఆలోచన చేసి పూర్తి చేద్దామని చెప్పడం, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అదృష్టం నేను భావిస్తున్నాను. 24లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి ప్రజల్లో రాజధాని కట్టలేకపోవడం ఎంత వ్యతిరేకత ఉందో గతంలో మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు. గత ప్రభుత్వం గురించి కనీసం ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కానీ, ఈ ఈస్ట్లో పనిచేసినటువంటి నాయకులు కానీ పేద ప్రజల కోసం ఏ రోజు కూడా ఈ డివిజన్లో పర్యటించలేదు. ప్రతి పేదవాడికి ఏ ఒక్కడికి కూడా ఒక చిన్న స్కీమ్ అందజేయలేదు గత ప్రభుత్వంలో. అందరికీ నమస్కారం. పేద బలహీన వర్గాలకి ఒక నమ్మకం శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు అన్నదానికి ఈ రోజున ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మరొకసారి ఉదాహరణ. వారు ఎమ్మెల్యేగా 90లోనే ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో వారు ఏదైతే చేస్తున్నారో ఈ విధంగా చేయడం తూర్పు నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. కృష్ణానది తీరాన కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. అంగరంగ వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో కళ్యాణం నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణ వేడుకలు దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేద పండితులు మంత్రోచ్చరణలతో వైభవంగా స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కళ్యాణ వేడుక నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణల భక్తుల జయధ్వానాల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.
విద్యుత్ ఛార్జీల పెంపు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 7న సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ సౌదా దగ్గర ప్రజాభేరీ నిర్వహిస్తున్నట్లు సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ అక్రమ ఒప్పందాలు రద్దు చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సౌదా వద్ద జరిగే ధర్నాలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ నగరంలోని శ్రీశ్రీ భవన్ నందు సిపిఎం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి 2 లక్షల సంతకాలను సేకరించామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల విద్యుత్ భారాలు మోపిందన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేయకుండా అదనంగా భారాలు మోపుతుందన్నారు. కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలో 15,000 కోట్లు ప్రజలపై భారం మోపిందని 4 రకాల సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదానితో అక్రమ ఒప్పందం చేసుకుని 1.80 లక్షల కోట్లు 5 ఏళ్ల పాటు వసూలు చేసే నిర్ణయం మీకు ఎవరిచ్చారని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామీ కంపెనీ అని టీడీపీ చెప్పిందన్నారు. మరి అదే కంపెనీని ఇంకా కొనసాగిస్తున్నారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని ఆనాడు తండ్రి కొడుకులు చెప్పారని ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించారు. విద్యుత్ అక్రమ ఒప్పందాలు రద్దు చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మే 7న విద్యుత్ సౌద వద్ద జరిగే ధర్నా పాంప్లెంట్లు విడుదల చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై స్మార్ట్ మీటర్ల రద్దును కోరుతూ సిపిఎం ప్రజాభేరీ నిర్వహిస్తూ ఉంది. మే 7వ తేదీ విద్యుత్ సౌదా దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. దాదాపుగా 2 లక్షల సంతకాలు సేకరించి వివిధ వార్డుల్లో వివిధ ప్రజానీకం దగ్గర కోడళ్లలో 2 లక్షల సంతకాలు సేకరించి ఈ సంతకాలు సేకరణతో కూడినటువంటి నిరసనని తెలియజేసేటువంటి దానికి 7వ తేదీ ఉదయం 10 గంటలకి విద్యుత్ సౌదా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు పెంచింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అది రద్దు చేస్తానని చెప్పింది. రద్దు చేయకపోగా ఉన్నటువంటి వాటికి అదనంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట వాడుకున్నటువంటి దానికి సర్దుబాటు ఛార్జీలని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటిని రద్దు చేయకుండా అమలు జరిపేటువంటి దానికి ముందుకెళ్తా ఉంది. దాదాపుగా ఈ 10 నెలల కాలంలోనే 15,485 కోట్లు రూపాయలు ప్రజలనెత్తిన భారాన్ని మోపుతూ ఉంది. ఇది కాకుండా 4 రకాల సర్దుబాటు ఛార్జీల్ని దీని మీద ప్రజల మీద వేసేటువంటి దానికి పూనుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వెరసి ఇప్పటికీ 25 సంవత్సరాల అదానీతో 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకొని ఈ అక్రమ ఒప్పందం వల్ల 1,20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడబోతా ఉంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ధి సంక్షేమంతో ప్రజలకు రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ 3 సార్లు ఏపీకి వచ్చారని, అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు మోడీ చెప్పారన్నారు. నిన్న సభను బాహుబలి 3గా ప్రజలు చెబుతున్నారన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, అమరావతిని అభివృద్ధి చేయకుండా నాశనం చేసింది వైసీపీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీల నేతలు కూడా అభివృద్ధి నిరోధకులుగా మారారని, రాష్ట్రంలో పరిస్థితులు కాకుండా ఏదేదో ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న షర్మిల నోటికొచ్చిన విధంగా మోడీపై వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం జరుగుతున్న అభివృద్ధి చూసి వైసీపీ వాళ్ళు ఓర్వలేకపోతున్నారన్నారు. యోగా వల్ల మానసిక ఒత్తిడిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందని, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖకు వస్తామని మోడీ హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రానికి 3 కొత్త పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ రోజున మనం కనుక చూస్తే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిసారి విజయవాడ రావడం జరిగింది, మధ్యలో ఒకసారి విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు అక్కడ కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఈ అమరావతి ఏదైతే గత 5 సంవత్సరాల్లో అంటే 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఏ విధంగా 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అరాచకాలు, అకృత్యాలు వీటన్నిటినీ చేశారో వీటికి ప్రజలందరూ విసిగిపోయి కూట ప్రభుత్వాన్ని మీద ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. నిన్న ఇంత హడావుడిగా ఇప్పుడు పెట్టడానికి ఏంటంటే కారణం, రాత్రి నుంచి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఏమీ అనౌన్స్ చేయలేదని. వాళ్ళకి అసలు అనౌన్స్మెంట్ గురించి తెలిస్తే మాట్లాడాల. ఇంత చక్కగా ఒక పాంప్లెట్లో ఏమేమి రోడ్లు వేసాం, ఏమేమి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేశాం, చక్కగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏమేం చేసాం అనేది చక్కగా ఇచ్చారు. ఇవి కాక దీంట్లో శంకుస్థాపనలు ఏం చేసాం, మన అమరావతిలో ఏమేం చేసాం అనేది కూడా చక్కగా ప్రింట్ వేసాం. నేను అడుగుతున్న వైసీపీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ, మీ జీవితంలో ఎప్పుడైనా ఈ విధంగా ఒక కార్యక్రమం పెట్టి పూర్తయిన పనులువి, శంకుస్థాపనలువి, ప్రోగ్రెస్లో ఉన్నాయని ఎప్పుడైనా చేయగలిగారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించడం వలన రాష్ట్రానికి మేలు జరిగింది ఏమీ లేదని, ప్రధాని వ్యాఖ్యలు ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఎస్ బాబురావు విమర్శలు గుప్పించారు. నగరంలోని శ్రీశ్రీ భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి వెళ్లడం వలన రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అభివృద్ధికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించి ప్రధాని వివరించకుండా యోగా దినోత్సవం గురించి మాట్లాడటం రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుండి ముగిసేంత వరకు వారి భజన సరిపోయింది, కానీ ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరే అంశాలను ప్రస్తావించలేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరి అధికార పార్టీ కూడా మోడీ భజన చేస్తుందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడటానికి సిపిఎం ముందుంటుందని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తమతో కలిసి రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి రాక కోసం రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశించారు. కానీ అమరావతి పనుల పునఃప్రారంభం సందర్భంలో మోడీ గారు స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలని మరోసారి నిరాశపరిచింది. అంతేకాదు మరోసారి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని చెప్పాలి. అమరావతికి వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారని ప్రజలు ఆశించారు. ఇదేదో మోడీ గారు, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం యొక్క దాయదాక్షిణ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజ్భవన్, అసెంబ్లీ, సచివాలయంతో సహా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. నిన్న సుమారుగా 57,000 కోట్ల రూపాయల పనులు అన్నారు. అందులో అమరావతి 49,000 కోట్లు ఉన్నాయి. మొత్తం 1,00,000 కోట్లు కావాలంటున్నారు. మరి దీంట్లో నిధులు లేకుండా అమరావతిని పొగిడి అమరావతి ఇందుర్ల రాజధాని లేకపోతే ఇంకోటని మాటలు చెప్పడం వల్ల లాభమే ఉంది? పోనీ గత 11 ఏళ్లలో గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందా? ఇప్పటి వరకు ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. కనీసం తన బాధ్యతని డబ్బు రూపంలో చేస్తామనే మాట కూడా ఎందుకు చెప్పలేకపోయారు? 11 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అంటే కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ, నరేంద్ర మోడీనే కదా. ఎవరడ్డం పడ్డారు చేయడానికి మీకు? ఒకళ్ళనొకరు గౌరవించుకోవడం తప్పు కాదు, ప్రధానమంత్రి గారిని గౌరవించాల్సిందే. కానీ గౌరవం వేరు, భజన వేరు. ఇదొక వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు భజన చేసుకునేటువంటి సమావేశంలాగా మారిస్తే రాష్ట్రానికి, రాజధానికి ఏమీ ప్రయోజనం చేకూరుతుంది?
ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పాదచారులు వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు సూచించారు. 58వ డివిజన్ సిపిఐ శాఖ వారు ప్రశాంతి హాస్పిటల్ సౌజన్యంతో మజ్జిగ పంపిణీ, ఫ్రూట్స్ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటేశ్వరరావు భాస్కర్రావు మాట్లాడుతూ కృష్ణా హోటల్ సెంటర్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పెద్ద కార్మికులకు టోపీలు పంపిణీ ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో సిపిఐ కోటేశ్వరరావు గారు మరియు భాస్కర్రావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను, వాటర్ డిస్ట్రిబ్యూషను, మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రశాంతి హాస్పిటల్ తరఫున మేము స్పాన్సర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు ఎండ ఎలా ఉందో చూస్తున్నాము. 42 డిగ్రీలు, 44 డిగ్రీలు ఎండలో పనిచేయలేని పరిస్థితి. అందరూ డీహైడ్రేట్ అయిపోయి మోషన్స్, వాంతులతో వస్తున్నారండి హాస్పిటల్కి. ఈ సందర్భంగా సిపిఐలు చేస్తున్న మంచి కార్యక్రమానికి మేము కూడా సహాయం చేయాలని చెప్పి ఎంతో కొంత మా సైడ్ నుంచి మేము సహాయం చేసి ముందుకు వచ్చాము. అలాగే మిగతా వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు సిపిఐలు ప్రతి వారం కూడా వారానికి 2-3 సార్లు చేస్తూనే ఉన్నారు, చూస్తూ ఉన్నాము. ఇట్లాగే రెగ్యులర్గా చేస్తూ ఉంటారని ఆశిస్తూ మా సాయం కూడా దాంట్లో ఉంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ప్రశాంతి. సో ఇక్కడ ఈరోజు సిపిఐ పార్టీ నాయకులు భాస్కర్రావు గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. సో సిపిఐ పార్టీ అంటే జనరల్గా రాస్తారోకోలు, ధర్నాలే కాదండి, ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు చాలా ఆనందపడుతున్నాము. మేము కూడా హాస్పిటల్ తరపున అందరికీ తప్పకుండా మా సేవలు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈ ఏడాది వాతావరణ శాఖ తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తుంది. ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రతంగా ఉంటాయని చెప్పి పాదచారులు ఉదయం 12 గంటల నుంచి 4 గంటల వరకు రోడ్ల మీదకి ఎవరు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి వాస్తవానికి అదే పద్ధతిలో ఈ రోజున ఎండల యొక్క తీవ్రత విపరీతంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో సిపిఐ 58వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో మరి ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యొక్క సహకారం, సౌజన్యంతో ఫ్రూట్ సలాడ్స్, అలాగే మజ్జిగ పంపిణీ, ఎండ తీవ్రత నుంచి పడకుండా ఉండే దానికోసం టోపీల్ని పంపిణీ చేయటం అనేటటువంటిది అభినందనీయం. ఈ సందర్భంగా ప్రశాంతి హాస్పిటల్ వారిని సిపిఐ విజయవాడ నగర శాఖ తరఫున అభినందిస్తూ, డాక్టర్ ప్రశాంతి గారిని అలాగే రవీంద్రారెడ్డి గారిని అభినందిస్తూ, ఈ రకంగా కేవలం ఇటువంటి సేవా కార్యక్రమాలు నగరపాలక సంస్థ, ప్రభుత్వమే చేయాలంటే విస్తృతంగా చేయలేకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు, అలాగే సంస్థలు ముందుకు వచ్చి ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో మరి వేసవ సందర్భంగా ప్రజల దాహార్తిని కొంతైనా తీరుద్దామనే సదుద్దేశంతో ఈ యొక్క ఫ్రూట్ సలాడ్స్, పుచ్చకాయ ముక్కలు, కరిపుచ్చకాయ ముక్కలు, సపోటా కాయలు, అలాగే మజ్జిగ, ప్రజలందరికీ కూడా మరి టోపీలు కూడా పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ కూడా టోపీలను పంచాము. ఈ కార్యక్రమం దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ సింగనగర్ డివిజన్లో అన్ని చోట్ల కూడా, అన్ని సెంటర్లో కూడా చేస్తున్నాము. వాతావరణ అనిశ్చితితో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చునని వాతావరణ విభాగం పేర్కొంది. పిడుగులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని చెప్పింది. మరోవైపు నాడు వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో 42, నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు శుక్రవారం నాడు పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని పలు చోట్ల శుక్రవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు బలమైన గాలులు వీయటంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పల్నాడు జిల్లా బెల్లంకొండలోని పలు వీధుల్లో చెట్లు కూలి కరెంట్ తీగలపై పడటంతో స్తంభాలు నేలకొరిగాయి. బెల్లంకొండ మండలం వ్యాప్తంగా కరెంట్ సరఫరా నిలిచింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజధాని పునర్నిర్మాణ పేరిట గతంలో చేసిన శంకుస్థాపనలను ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రారంభించారు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. అమరావతి నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉదారంగా ఇస్తుందనే ప్రకటన ఎక్కడా చేయలేదన్నారు. విజయవాడ దాసరి భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన అమరావతి నిర్మాణ అభివృద్ధికి తమ వంతు చర్యలు కేంద్రం తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ చంద్రబాబు, మోడీ ఒకరినొకరు పొగడ్తలు చేసుకోవడమే సరిపోయిందన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సభలా జరగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి పునర్నిర్మాణం పేరుతోటి నిన్న ప్రధానమంత్రి గారు విచ్చేశారు. ఈ సందర్భంగా పునర్నిర్మాణం పేరుతోటి వివిధ అంశాలని ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి సందర్భంలో అయిన దానికి మరొకసారి పునర్నిర్మాణం పేరుతోటి ప్రారంభోత్సవాలు చేయటం తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెప్పి సిపిఐగా అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకనంటే ఈ యొక్క నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇస్తుంది అనేటటువంటిది ప్రకటన చేయకపోవటం, గ్రాంట్లుగా కాకుండా అప్పులుగా ఇస్తున్నామనేటటువంటిది గతంలో చెప్పారు. కానీ ఉచిత రీతిన అమరావతి నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. రాబోయేటటువంటి కాలంలో ఈ అమరావతి నిర్మాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తమ వంతు చర్యలు చేపడుతుంది అనేటటువంటిది చెప్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఆశించాం. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు మోడీని పొగిడారు, మోడీ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. ఇలాగ పొగడతలతో జరిగినటువంటి సభ తప్ప అమరావతి అభివృద్ధి కోసం లేకపోతే ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం జరిగేటటువంటి సభగా మటుకు ఎక్కడ జరగలేదు. ఈ రాష్ట్రానికి ఏమైనా తాయిలాలు ఇస్తారో ఏమో అని చెప్పని ప్రజలు వేసి చూశారు. కానీ అక్కడ వేదిక మీద ప్రధానమంత్రి మట్టికి పవన్ కళ్యాణ్కి ఒక చాక్లెట్ ఇచ్చి ఈ తాయిలు ఇచ్చినట్టుగా ఇచ్చాడు తప్ప ఈ మన రాష్ట్రానికి కానీ మన రాష్ట్ర అభివృద్ధికి కానీ ఏ రకమైనటువంటి దోహదపడపటం సరైన శోచనీయం. ఈ రకంగా రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వము నుంచి అమరావతి పునర్నిర్మాణానికి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా చర్యలు చేపట్టడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తాం. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మరమ్మతు పనులు, కొండ చర్యలకు మెష్ తదితర పనులు నిమిత్తం మే 6, 7, 8 తేదీల్లో ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేయటకు నిర్ణయించడమైనది. శ్రీ కనకదుర్గ మార్గం నుండి భక్తులు దేవస్థానంకు చేరుకోవాలి. హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు పునమి ఘాట్లో తమ వాహనాలు పార్క్ చేసుకుని అక్కడి నుండి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్సు ద్వారా దేవస్థానంకు చేరుకోవచ్చానని విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుండి 110 వైపు వచ్చే భక్తులు సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న హోల్డింగ్ ఏరియాలో తమ వాహనాలు పార్క్ చేసుకుని దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్ ద్వారా దేవస్థానంకు చేరుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్ తెలిపారు. ఈ 3 రోజులు పార్కింగ్ ప్రదేశాల నుండి దేవస్థానంకు ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేశామని భక్తులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు పనితీరును ప్రధాని మోడీ ప్రశంసించటం గర్వకారణమన్న మంత్రి పార్థసారథి. రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 గా ఎదుగుతుందన్న నమ్మకం మోడీ కల్పించారని వెల్లడి. సీఎం చంద్రబాబు విధానాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత టీడీపీ పాలనలో నిర్మించలేనిది ఇప్పుడు ఎలా నిర్మిస్తారంటూ సూటి ప్రశ్న. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు. అమరావతిపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.